హాయ్ ఎవ్రీబడి. నేను మీ లక్ష్మి. వరమయ్య దరిచేర 17 ఎపిసోడ్ ఫ్రెండ్స్. పువ్వులు మాల కట్టాక హారికకు ఇస్తుంటే నాకు వద్దండి అలవాటు లేదు అంది ఇబ్బందిగా చూస్తూ. విజయ్ గారు వచ్చి పుణ్యస్త్రీ పువ్వులు వద్దనకూడదమ్మా పెట్టుకో అంది సౌమ్యంగా. జుట్టు విరబోసుకుని ఉండడంతో ఎలా పెట్టుకోవాలో అర్థం కాలేదు హారికకు. నీరజకు తన ఇంటెన్షన్ అర్థమై దువ్వెనతో చక్కగా దువ్వి పాయలు తీసి అల్లి బ్యాన్ పెట్టి పిన్స్తో పువ్వులు జడలో తురిమింది. నీరజ లైట్స్ వేయి అని విజయగారు వంట ముగించుకొని స్నానానికి వెళ్ళింది. నీరజ లైట్స్ వేసి దేవుని మందిరంలోకి వెళ్ళి దండం పెట్టుకొని కుంకుమ తీసి తన నుదుటిన పెట్టుకుని బయటకు వచ్చి హారిక నుదుటిన దిద్దింది. మమ్మ నాకు అంటూ వచ్చింది మిన్ను. నీకునా అని చిన్నగా పెట్టి ఆరిందా అంటూ వెళ్ళింది. అవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి హారికకు. కానీ సేమ్ టైం చాలా నచ్చాయి కూడా. మనసుకు ఏదో హాయిగా అనిపించి రూమ్లోకి వెళ్ళి మిర్రర్లో తను తాను చూసుకుంది. పొడవాటి జాజుల మాల, నుదుటిన సింధూరంతో తన ఫేస్ న్యూగ్లో తనకే కొత్తగా ఉంది. పదే పదే తన రూపం మిర్రర్లో చూసుకుని నవ్వుకుంది హారిక హాల్లో మిన్నుతో ఆడుతూ. విజయగారు సంధ్యావందనం చేయడం చూసి నైట్ టైం కూడా పూజ చేస్తారా అనుకుని చూసింది హారిక. నైట్ 8 అయ్యేసరికి భోజనానికి రమ్మంది సంధ్య. టైం చూసి అప్పుడే డిన్నర్ చేస్తారా అని ఆశ్చర్యపోతూ వెళ్ళింది హారిక. వేడివేడిగా ఉన్నాయి అన్నీ మిన్నుకు తినిపిస్తూ రా హారిక కూర్చో అని వడ్డించింది నీరజ. కర్రీల స్మెల్ మంచిగా రావడంతో అప్పుడేనా అని మొహమాటం కొద్దీ వచ్చిన హారికకు నిజంగానే ఆకలి వేసి కలిపి నోట్లో పెట్టుకుంది. టేస్ట్ నచ్చడంతో తినడం స్టార్ట్ చేసింది. వదినా నీకు స్పూన్ అలవాటేమో, నువ్వు స్పూన్తోనే తిను అంది సంధ్య. చిన్నగా నవ్వి డాడ్కి స్పూన్తో తింటే నచ్చదు, అందుకే నేను చేత్తోనే తింటా అంది హారిక. స్పూన్తో తింటే మనకు వంట పట్టదని చేత్తోనే తినమంటారు, అదే మంచిది కూడా అని. గోంగూర పచ్చడి కొంచెం కారంగా ఉంటుంది, నెయ్యి వేసుకో అని ఇచ్చింది విజయ్ గారు. స్పైసీగా ఉన్న నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ సూపర్గా అనిపించి ఇలాంటి టేస్ట్లు రుచి చూడక నీట్గానే తిన్నది హారిక. భోజనాలు అయ్యాక హాలులోనే కూర్చొని మాట్లాడుకుంటుంటే అందరూ తనకు శ్రోతల ప్రేక్షక పాత్ర వహించింది హారిక. అమ్మ అన్నయ్యకు లేట్ అవుతుందేమో, నువ్వు పడుకో, నేను చూస్తాను అంది సంధ్య. నువ్వు ఆ ఫోన్ బంద్ చేసి బుక్ తీ, అన్నయ్య వస్తే తాట తీస్తాడు అని గదిమింది నీరజ. అబ్బా అన్నీ చదివేశా, ఇంకేం చదవాలి నా బొందా అంటూ చిటపటలాడింది సంధ్య. అవునా, బుక్ ఎలా ఇవ్వు, క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చెప్పు అంటూ లేచింది నీరజ. ఈ అక్కలు ఉన్నారే, చెల్లెలు కాసేపు ప్రశాంతంగా ఉంటే ఓర్చుకోలేరు, కుళ్ళిపోతారు అంటూ చిందులు వేసింది సంధ్య. హారిక నవ్వుతూ చూస్తుంది వాళ్ళ గొడవను ఫన్నీగా అనిపించి. అబ్బో చా అవే మరి కితకితలంటే, నువ్వు ఫ్రీగా ఉంటే నాకు జలసి వస్తుందా, అన్నయ్యని రాని వాడి దగ్గరే తెలుస్తా నీ బండారం అంది కళ్ళెగరేస్తూ నీరజ. నువ్వు అక్కవి కాదు డెవిల్వి అంటూ గుర్రుగా చూసింది సంధ్య. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అక్క డెవిల్ అయితే సిస్టర్ కూడా డెవిల్ అవుతుందే తెంగరి పుల్లమ్మ అని నవ్వింది నీరజ. ఆర్యన్ కారు హార్న్ వినగానే బుడుంగన లేచి బుక్స్ తీసి చదువుతున్నట్లు బిల్డప్ కొట్టింది సంధ్య. ఆర్యన్ స్టడీలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో తనకు తెలుసు కాబట్టి సంధ్య కష్టాన్ని చూసి నవ్వుకుంది హారిక. వేలుతో కీసు తిప్పుతూ వస్తున్న ఆర్యన్ కాళ్ళను చుట్టేసింది మిన్ను. హాయ్ డార్లింగ్ అంటూ తిన్నావా అంటూ ఎత్తుకుని పైకి ఎగరేసి క్యాచ్ పట్టుకున్నాడు ఆర్యన్. కిలకిలా నవ్వేస్తూ మావయ్య మరోసారి అన్నది మిన్ను. ఇంకోసారి ఎగరేసి పట్టుకుని వచ్చాడు. హాల్లో దర్శనమిచ్చిన హారికను చూసి నసలు ముడిచి రూమ్ని వదలదనుకున్న ఈ బల్లి హాల్ వరకు పాకిందే, పర్వాలేదు అని హారికను పరీక్షగా చూశాడు. తలలో జాజులు, నుదుటిన సింధూరంతో కొత్త కళ సంతరించుకున్న తనని చూడగానే ఆర్యన్ చిట్టుగుండె గట్టిగా సవ్వడి చేసింది.
తనకు తెలియకుండా మెల్లగా ఫిక్స్ క్యాప్చర్ చేసి రూమ్లోకి వెళ్ళి, ఇది ఇలా రెడీ అయ్యిందేంటి, నన్ను చంపడానికే డిసైడ్ అయ్యింది దొంగ మొహంది అని జెట్ స్పీడ్లో కొట్టుకుంటున్న గుండెను రుద్దుకుంటూ, నువ్వు మరీ ఎగిరెగిరి పడకు, అక్కడ అంత సినిమా లేదు అని కసిరి, ఓరి దేవుడా, నెత్తిన చల్లటి నీళ్లు కుమ్మరించుకుంటేనే కానీ ఈ వేడి చల్లారదు అని గొణుకుతూ తన క్యాప్చర్ చేసిన ఫిక్స్ సత్యదేవ్ గారికి సెండ్ చేసి, కూతురి అవతారం చూసి కొండెక్కి పిండి కొట్టేస్తారు నా మామ అని నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఆర్యన్. అల్లుడి నుండి మెసేజ్ రాగానే ఓపెన్ చేసి చూసి కళ్ళని గుమ్మడి పువ్వుల్లా విప్పార్చి, నా డాల్ ఎంత మార్పా, ఎంత అందంగా ఉంది అని మురిచాడు సత్యదేవ్. భార్యకు చూపించబోయి మళ్ళీ ఎక్కడివి అని ఆరాలు లాగితే అదో హెడేక్ అని సైలెంట్ అయ్యారు. ఆర్యన్ ఫ్రెష్ అయ్యి టీషర్ట్ ట్రాక్ వేసుకుని వచ్చాడు. కర్రీలు ఓవెన్లో పెట్టి వేడి చేసి వడ్డించింది నీరజ. తింటూనే, అందరూ తిన్నారా అని అందరూ అన్న పదం నొక్కి పలుకుతూ అడిగాడు ఆర్యన్. అది వెళుతున్న హారికకు వినిపించి ఒక్క క్షణం ఆగి తన కోసమే అడిగాడు అని పెదవులు అందంగా విచ్చుకున్నాయి. నవ్వుకుంటూ వెళ్ళింది. నైట్ వేర్ వేసుకుని సోఫాలో పడుకుని ఫోన్ చూసుకుంటూ ఆరాధ్యకి మెసేజ్ చేసింది హారిక. హాయ్ బేబ్ అంటూ రిప్లై ఇచ్చింది ఆరాధ్య. కాసేపు చాటింగ్ చేసుకుని గుడ్ నైట్ చెప్పుకుని ఫోన్ ఆపి ఆలోచిస్తూ నిద్రలో జారుకుంది హారిక. కొసమెరుపు ఏంటంటే తన మామ్కి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు హారిక. ఆర్యన్ బయట వర్క్ చేసుకుంటూ టైం చూసి పీసీని షడౌన్ చేసి వాష్రూమ్కి వెళ్ళాడు. సోఫాలో ఇబ్బందిగా కదులుతూ కిందకు జారబోయింది హారిక. ఆర్యన్ పట్టుకుని ఆపి చూశాడు. మత్తుగా నిద్రపోతుంది. క్యూట్ ఫేస్తో చిట్టి పెదాలను ముద్దుగా ముడిచి బొగ్గ మీద చేయి పెట్టుకుని నిద్రపోతున్న హారికను అలాగే చూసి మైమరిచి మళ్ళీ కదలగానే నెమ్మదిగా చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి వెళ్ళాడు ఆర్యన్. ఉదయం తొందరగా మెలకువ వచ్చింది. నైట్ త్వరగా పడుకోవడంతో లేచి చూస్తే బెడ్ మీద ఉండడంతో ఎవరు పడుకోబెట్టారు అర్థమై నవ్వుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళింది హారిక. 4 రోజులు బాగానే గడిచాయి. 5వ రోజున దిగబడింది చాముండి. హెవీ మేకప్, వెనుక పెద్ద కొప్పు, మినిమం ఒక 20,000 ఉంటుందేమో కట్టుకున్న చీర, మెడలో కాస్ట్లీ రూబీస్తో చేసిన హారం సెట్, తన హంగు దర్భం చూపించేలా రెడీ అయ్యి వచ్చింది. యమ స్టైల్గా ఉంది. రావడమే డాలీ అంటూ పెద్ద గొంతుతో అరుస్తూ వచ్చింది. విజయ గారు కిచెన్ నుండి వచ్చి నవ్వు మొహంతో రండి అంటూ పలకరించింది. లేదు. విజయ గారిని ఎగదెగా చూసి ఏచడించుకున్నట్లు మొహం పెట్టి డాలీ అంటూ పిలిచింది చాముండేశ్వరి. విజయ గారు ఆవిడ పొగరకు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది కిచెన్లోకి. హారిక వచ్చి చిన్నగా నవ్వి హాయ్ మామ్ అంటూ విష్ చేసింది. దెబ్బకు షాక్ తగిలింది చాముండికి. తనని చూడగానే పరుగున వచ్చి హగ్ చేసుకుని మిస్ యూ మామ్, నన్ను తీసుకెళ్ళు అంటూ నానా యాగి చేస్తుంది అని భారీగా ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది. కానీ సీన్ రివర్స్ కావడంతో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆశ్చర్యంగా చూస్తూ డాలీ ఆర్ యూ ఓకే అని అడిగింది చాముండి. ఐఎమ్ ఫైన్ మామ్, కనిపించడం లేదా తిరిగి తననే అడిగేసరికి రాని నవ్వును బలవంతంగా నవ్వి యా అంటూ గొర్రెల తల ఆడించి చీర కొంగుతో విసురుకుంటూ రెడీ అవ్వు, బయటికి వెళదాం అంటూ ఆర్డర్ వేసింది చాముండి. సారీ మామ్, నాట్ ఇంట్రెస్ట్ అంటూ మొహం మీద టకీమని చెప్పింది హారిక. కూతురిలో మార్పు చూసి లోలోనే ఏడ్చుకుంటూ ఏమీ అనలేక భర్త మీద కారాలు మిరియాలు నూరుతూ ఓకే డాలీ, డేట్ చెప్పి మిస్సెస్ వర్మగారి వెడ్డింగ్ యానివర్సరీ
గ్రాండ్గా పార్టీ ఇస్తున్నారు. నిన్ను స్పెషల్గా ఇన్వైట్ చేసింది, రావాలి, రెడీ అయి ఉండు, వచ్చి పికప్ చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయింది చాముండి. మీ అమ్మగారికి జ్యూస్ కూడా తాగలేదు హారిక అంది నీరజ. మనం ఇచ్చినా మామ్ తాగదు, అందుకే ఫోర్స్ చేయలేదు ఆంటీ, ఏమీ అనుకోకండి అని రూమ్కి వెళ్ళింది హారిక. విజయ గారు ఆవిడ డాబు దర్భం తలుచుకుని భారంగా నిట్టూర్చింది. రోజులు వేగంగా గడిచిపోయాయి. విక్రాంత్ ఎంత ట్రై చేసినా హారికను కలవడానికి వీలుకు పడక చాముండిని కాకా పడదామని వెళ్ళి మొహం నీరసంగా పెట్టుకుని కూర్చుని ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వాడికే వచ్చినట్లు బిల్డప్ కొడుతూ, ఆంటీ నాకు హారిక అంటే ప్రాణం, తనే నా లోకం అనుకున్నా, తనతో లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని ఊహించుకున్నా. నా కోరికలు ఆశలు ఏవీ నెరవేరలేదు. ఆ ఆర్యన్ గాడు వచ్చి నన్ను మిమ్మల్ని ఎదవల్ని చేసి హారికను తన దగ్గరకు రప్పించుకున్నాడా అని ఎక్కెక్కి మీరు చెప్పింది ఏదీ జరగలేదే, మీ మాట అంకుల్ పడనివ్వరు అని రెచ్చగొట్టాడు. విక్రాంత్ కాకిగోలకు చాముండి మనసు మంచల్లే కరిగింది. నీరైపోయి బాధపడకు విక్కీ, డాలీ నీదే, నువ్వు వరీ కాకు, నేను ఉన్నాను, నీ విష్ అన్నీ నేను ఫీల్ చేస్తా, నేను మాట అంటే మాటే అంటూ వాగ్దానం ఇచ్చేసింది చాముండి. పడింది చేప వలలో అనుకుని వెలిగిపోతున్న మొహంతో థ్యాంక్ యూ ఆంటీ అని సంతోషంగా చెప్పి నైట్ పార్టీకి హారికను తీసుకురండి, నేను చాలా మిస్ అవుతున్నా అంటూ వగలమారి ఏడుపులు ఏడ్చాడు విక్రాంత్. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యార్.